కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పంటకు కూడా మద్దతు ధర లేకుండా పోయింది. రైతన్న వెలపంచిన రోజంటూ లేదు. ముఖ్యంగా వరి చూసుకున్నా, మొక్కజొన్న చూసుకున్నా, ప్రతి అరటి, ఇప్పుడు పొగాకు పరిస్థితి కూడా అదే స్థాయిలో తయారైంది. దాంతో పొగాకు రైతులంతా కూడా ఆందోళన దిగారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చలో దేవరాపల్లి పేరుతో ఇవాళ దేవరాపల్లిలో ఒక భారీ కార్యక్రమాన్ని, ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి అక్కడ రైతుల పరిస్థితి తెలియాలి, వాళ్ళకి ఇప్పటిదాకా మద్దతు ధర రాకపోవడాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మేడం చెప్పండి, ఇప్పటివరకు చూసుకుంటే రాష్ట్రంలో వరి, అరటి, మొక్కజొన్న, ప్రతి ఏది చూసుకున్నా సరే కనీస మద్దతు ధర లేక రైతున ఇబ్బంది పడే పరిస్థితి ఎదురైంది. ఏం చెప్తా దీనికి? ముఖ్యంగా మా గోపాలపురం నియోజకవర్గం అనేది మెట్ట ప్రాంతం అండి. ఈ మెట్ట ప్రాంతంలో ఎక్కువగా వర్జీనియా పొగాకుని పెంచడం అనేది జరుగుతుంది. అయితే రైతులందరూ కూడా మరి చాలా పెట్టుబడి పెట్టి మరి పంట పండించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుండి కానీ ఐటీసీ వారి నుండి కూడా ఎటువంటి మరి రైతుకి సపోర్ట్గా ఉండే గిట్టుబాటు ధర అనేది లేకుండా పోయింది. అంటే ఈ రోజున రైతులందరూ కూడా పండించిన పంటని వాళ్ళ ఇళ్ల దగ్గర లేదా వేరే వేరే ప్రాంతాల్లో గోడౌన్స్లాగా పెట్టుకుని స్టోర్ చేసుకునే పరిస్థితి. అంటే ఈ రోజున స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాలం అయిపోతే ఆ పొగాకు క్వాలిటీ అంటే నాణ్యత కోల్పోతుంది కనుక సరైన ధర రాదు. అంటే ఇప్పుడు వారు ఇచ్చే ధర ఎంత ఉంటుందంటే కేజీకి వచ్చి 265 రూపాయలు ఉంది. గతంలో మన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 450 వరకు కూడా మనం కొనడం జరిగింది. ఆ రోజున మన ప్రభుత్వంలో సరైన గిట్టుబాటు ధర లేనప్పుడు మన జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా మరి చర్యలు తీసుకుని ఆ రోజున రైతన్నలను ఆదుకోవడం జరిగిందండి. మరి మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతన్నలందరికీ కూడా ఈ వ్యవసాయం చక్కగా చేసుకునేదానికి రైతు భరోసా పథకాన్ని ఇచ్చి వారికి పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ రోజున ఆ పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లేకుండా రైతులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ రోజున ఈ పొగాకుకే కాదండి, ఇక్కడ మొక్కజొన్న కూడా పండిస్తారు, వరి పండిస్తారు. ఇది కూడా వీటికి కూడా సరైన ధర లేకపోవడంతో రైతులందరూ కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఈ రోజున వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎంతసేపు వాళ్ళ స్వలాభాలు చూసుకుంటున్నారు కానీ రైతుల పక్షాన్ని ఎక్కడా కూడా వారు ఆలోచన చేసింది లేదు, అండగా ఉండింది లేదండి. అందుకోసం ఈ రోజున మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో ఇక్కడ దేవరపల్లి హెడ్ క్వార్టర్లో మేమందరం కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా కలిసి మరి ఇక్కడ ధర్నా చేస్తూ ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. ఎందుకంటే వాళ్ళ దేశానికి వెన్నుముక రైతుని అన్ని విధాలు ఆదుకోవాలని మాటల ద్వారా గాడి మాటలు చెప్తున్నారు తప్ప చేసింది ఏం లేదు. కానీ వాళ్ళు చూస్తే ఇవాళ గోపాలపురం నియోజకవర్గంలో మెట్ట ప్రాంతంలో పొగాకు మీద ఆధారపడి ఉంటారు ప్రతి ఒక్క రైతు. నేను కూడా 3 బేరలు నాకున్నా, నేను రైతు కింద. ఎందుకంటే వాళ్ళ గతంలో కూడా వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నాయుడు, గతంలో చూస్తే రాజశేఖర రెడ్డి గారు అయితే పండగగా వాతావరణం చేశాడు. తగ్గ తనయుడిగా రైతుని అన్ని విధాలు ఆదుకుంటూ చక్కని రీతిలో అన్ని విధాలు ఆదుకుంటూ చేయడం జరిగింది. దాని ద్వారానే సుమారుగా రాష్ట్రంలో 1100 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుని అన్ని విధాలు ఆదుకుంటూ చక్కని రీతిలో చేయడం జరిగింది. కానీ ఇవాళ ఆ పరిస్థితి కాదు. ఎలక్షన్ ముందు చక్కగా చేస్తామని చెప్పి గాడి మాటలు చెప్పి అధికారం చేర్చుకున్నాక ఏది చేయడం చేస్తలేదు. సుమారుగా గతంలో చూస్తే 450 రూపాయలు ఉన్న పండే మన రేటు ఇవ్వడం జరిగింది కిలోకి. ఇవాళ 260 రూపాయలు, 270 రూపాయలు జరుగుతుంది. కానీ గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర గారు ఈ పరిస్థితి వచ్చినప్పుడు, అంటే పొగాకు రైతు లేనప్పుడు ఎస్టీ ద్వారా సుమారు 500 కోట్లు వెచ్చించి రైతుకి ఆదుకునే విధానంగా ప్రైవేట్ ద్వారా కొన్ని జరిగింది. కానీ గతంలో ఆ విధంగా తండ్రి కాక ధనయుడు గారు మళ్ళీ జగన్మోహన్ గారు వచ్చాక కూడా జగన్మోహన్ గారు అదే పరిస్థితిలో రైతుకి అన్ని విధాలు ఆదుకోవడం జరిగింది. ఇదే బోర్డుకి జగన్మోహన్ వచ్చి 3.5 గంటల నుంచి లోపల ఉండి తిరిగి రైతుకి అన్ని విధాలు ఆదుకోండి, ఏంటి ఈ పొగాకు ఏ గ్రేడ్ ఉంది అని తెలుసుకోవడం. ఆ తర్వాత ఆయన వెళ్ళాక ఆ రోజు కూడా సుమారు కేజీకి 20 రూపాయలు పెరిగింది రేటు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. టోటల్ రైతుని విస్మరించారు, టోటల్ పట్టించుకోవట్లేదు. కానీ ఏదేం జరిగినా ఆంధ్ర రాష్ట్రంలో రైతు పట్ల ఉన్నది జగన్మోహన్ గారు, ఆ తర్వాత గతంలో దివంగత రాజశేఖర్ గారు చేయడం జరిగింది. ఇవాళ చూస్తే ఈ రేటు కానీ వాళ్ళు సుమారు 300 ఉంటే కానీ గిట్టుబడి అవ్వదు. 300 ఉంటే కానీ కేజీ ఉంటే రైతు బాగుపడతాడు. కానీ వాళ్ళ 50 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కేజీకి నష్టపోయి రైతు చాలా లాసిపోతున్నాడు. కానీ ఏదేం జరిగినా ఇవాళ మంచి కార్యక్రమం గోపాలపురం చేసిన మా తానేటి వనితమ్మ గారికి జిల్లా తరపున
మన మన వేణు గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఏర్పడుతుంది. రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని పంటల ధరల పరిస్థితులు దాదాపు ఇదే రకంగా ఉన్న రైతు ఇబ్బంది పడిన పరిస్థితి అంటూ లేకుండా పోయింది. ముఖ్యంగా పొగాకు విషయంలో కూడా చూడొచ్చు. ఈ రాష్ట్రంలో ప్రతి క్రైసిస్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారండి. క్రైసిస్ వస్తే ముందు ప్రభుత్వం తరపు నుంచి కానీ ఆ పార్టీ తరపు నుంచి కానీ రైతుకు అండగా ఉంటాం, మీరు అధైర్యపడొద్దు, మేము కొనిపిస్తాం అనే మాట కనీసం ముందు వచ్చి ధైర్యం చెప్పాలా. ఆ మాట ఎవరో చెప్పట్లా. మనం చూసాం యూరియా క్రైసిస్ వచ్చినప్పుడు యూరియాని బ్లాక్ చేసి అమ్ముకుని ఎన్కాష్ చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు పొగాకు ఇప్పుడు రైతులు చెప్తున్నారు 250 రూపాయలు ఈరోజు ఇస్తున్నారంటే 150 రూపాయలు వీళ్ళు కిక్ బ్యాక్స్ రూపంలో వీళ్ళు తీసుకుంటున్నారని ఇక్కడ రైతులు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం రైతులు ఈ ప్రభుత్వం పూర్తిగా విశ్వాసం కోల్పోయే పరిస్థితి నెలకొనుంది. రైతులు పూర్తి స్థాయిలో రోడ్డెక్కి అన్ని రకాల పంటలు పొగాకే కాదు, ఈరోజు మొక్కజొన్న చూస్తూ ఉన్నాం. ఎంఎస్పి 2400 ఉంటే 1600, 1400, అక్కడక్కడ 1800కి కొంటూ ఉన్నారు. ఏంటి ఘోరం, మాకు కొనిపించమని చెప్పి అగ్రికల్చర్ మినిస్టర్ రైతులందరూ అడిగితే మా దగ్గర డబ్బులు లేవు, మేము కొనం అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు అంటున్నారు కానీ అమరావతిలో కేవలం అద్దాలు బిగించడానికి 2540 కోట్లు శాంక్షన్ చేస్తూ మనం చూసాం. వీళ్ళ సింగపూర్ షికారు వెళ్ళడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. వీళ్ళ ప్రయారిటీలో రైతు లేడు కాబట్టి, ప్రభుత్వం ప్రయారిటీలో లేడు కాబట్టి జరిగే పరిస్థితులు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు మేము చూసాం. ఇప్పుడు పెద్దలు మా వనితమ్మ గారు ఎమ్మెల్యే గారు చెప్పారు, గతంలో ఆయన వచ్చి కొనిపించడం జరిగింది. మీకు కేవలం ఒక ఉదాహరణ చెప్తూ ఉన్నాం. పొగాకుకి చేసిందే కాదు, ఒకసారి టమాటో ధర ఇదే స్థాయిలో ఆయన ముఖ్యమంత్రిగా పడిపోతే ప్రభుత్వం తరపు నుంచి మార్కెటింగ్ శాఖ వేలంలో పాల్గొని టమాటా కొన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కొనిపించడమే కాదు, ప్రభుత్వమే కొని మార్కెట్లో అమ్మిన పరిస్థితి చూస్తున్నాం. అలాగే కోవిడ్ సమయంలో రైతులు పండించిన పంటకు మార్కెట్ లేకపోతే వాటిని ప్రభుత్వం కొని మార్కెట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. ప్రత్యేకమైన రైళ్లు ఏర్పాటు చేసి దేశం అంతా పంపించిన పరిస్థితి చూసాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వానికి ఆలోచన లేకపోవడం వల్లే రైతుకు నష్టం జరుగుతుంది. సార్, రైతు ఈ నష్టం నుంచి బయటపడాలి అంటే ముందు ప్రభుత్వమే ముందుకొచ్చి ఈ ప్రత్యేకమైన ధర నిర్ణయించి, రైతులు కోరుకున్న ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేస్తే మిగిలిన కంపెనీలు కూడా ఫాలో అవుతాయి. లేకపోతే కంపెనీలతో ప్రభుత్వం అన్నా సరే కూర్చోబెట్టి కొనిపించే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా దేవరాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా దీని మీద ఆధారపడే పరిస్థితి. ఇప్పుడు రైతు పరిస్థితి ఏంటంటే దాదాపు కేజీకే 150 నుంచి 200 రూపాయలు తేడా వచ్చేసింది. ఇలాగే కొనసాగితే రైతు పూర్తిగా నష్టపోయి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈరోజు దేవరపల్లి టొబాకో బోర్డు వద్ద మాజీ మంత్రివర్యులు తానేటి వనిత గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గారు, చెల్లబోయిన వేణు గారు జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున రైతులు ఈ టొబాకో బోర్డుకి ధర్నాకు వచ్చారు అని అంటేనే రైతుల ఆక్రోశం కానీ, ఆక్రందనలు కానీ, ఆకలి ఇబ్బందులు కానీ మనకి అర్థమవుతుంది. మరి గతంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం పక్కన పెట్టి ఏ పంటకైతే డిమాండ్ ధర తగ్గిందో ఆ పంటకి ఆయన అడ్జస్ట్ చేసిన పరిస్థితులు మనం చూసాం. కానీ ఈ ప్రభుత్వం ఏవైతే కంపెనీలు పొగాకు కొనే కంపెనీలతో కుమ్మక్కయ్యి వారి దగ్గర వారికి వెనక మార్గం గుండా సూట్ కేసులు ప్రభుత్వం పొంది రైతులకి 250 రూపాయల ధరకే ఈ రోజున ఆపేసిన పరిస్థితి. కంపెనీల దగ్గర మనకి రైతులకు వచ్చే లాభాన్ని మొత్తం కూడా ఈ ప్రభుత్వమే బ్యాక్ సూట్ కేసుల ద్వారా వాళ్ళ దగ్గర పొందుతుంది. అదేవిధంగా ఒక పొగాకు విషయంలోనే కాదు, కోకో విషయంలో కూడా గతంలో 1,040 రూపాయలు ఉన్న పొగాకు అదే కోకో ఈ రోజున దాదాపు 270 రూపాయలకి కొంటున్నారు. మరి గతంలో 500 రూపాయల మద్దతు ధర ఇస్తానని ఏదైతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చెప్పిందో ఆ మార్జిన్ కూడా ఈ ప్రభుత్వమే క్యాడ్బరీ కంపెనీల వారి దగ్గర నుంచి వాళ్ళే లంచాల రూపంలో తీసేసుకోవడం జరుగుతుంది. అన్ని పంటల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. కానీ ముందు కూడా ఇవే పరిస్థితులు కన్నా ముందుకు వెళ్తే ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ మధ్యలోనే 5 సంవత్సరాలు కూడా అవ్వకుండా గద్దె దించే పరిస్థితి ఎదుర్కోవాల్సిన విధానం వస్తుందని తెలియజేస్తున్నాం. ఈరోజు మరి పొగాకు పైన ఎంత వ్యతిరేకత వచ్చిందంటే గవర్నమెంట్ మీద అంతా వచ్చింది. కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా ఇవాళ రైతులను ఇబ్బంది పడే పరిస్థితి, వాళ్ళకి పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. రేపు రైతులు ఏం చేయాలి, అప్పులు ఎలా తీర్చాలనే దుస్థితిలో ఉన్నారు. కాబట్టి మన గోపాలపురం నియోజకవర్గంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్ ఏదో 1,000 కోట్లు తెచ్చేస్తున్నాం, ఏదో ఉద్యోగాలు కల్పించేస్తున్నాం అని చెప్తున్నారు. ఇవాళ రైతులకి కనుక గిట్టుబాటు ధర లేకపోతే
ఈ రైతులందరూ రోడ్డున పడితే రైతు కూలీలందరి పరిస్థితి ఏంటి రేపొద్దున్న 190 మంది మన దేశంలో మన రాష్ట్రంలో వ్యవసాయం మీద ఆధారపడున్నారు. వ్యవసాయాన్ని కాపాడతారా, మీరు ఇండస్ట్రీని కాపాడతారా? అది ముఖ్యంగా మీరు ఆలోచించి రైతాంగానికి ఇవ్వాల్సిన మినిమం ప్రైస్ ఫిక్స్ చేసి మీరు రైతులకు ఇస్తేనే రైతాంగం నిలబడుతుంది, జనాలు బ్రతుకుతారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వీళ్ళంతా కోరుతుంది ఒకటే, ఏదైతే పొగాకు సంబంధించిన రైతులు తీవ్ర ఇబ్బందుల్లో మునిగిపోయారో ఖచ్చితంగా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడంతో పాటు గతంలో ఏదైతే ప్రభుత్వం 450 రూపాయలు కేజీ పలికేది ఇప్పుడు 260 రూపాయలకు మించి దాటట్లేదు. ఈ క్రైసిస్ నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా రైతుని ప్రభుత్వం ఆదుకోవాలి. అప్పటిదాకా ఈ ఆందోళన కొనసాగుతున్న విషయాన్ని అయితే వీళ్ళు స్పష్టం చేస్తున్నారు. దేవరాపల్లి నుంచి విడుదల హరీష్ ఫర్ సాక్షి న్యూస్.